ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన 30 మంది గొప్ప మానవ హక్కుల కార్యకర్తలు వీరి గురించి మనం క్లుప్తంగా తెలుగులో తెలుసుకోబోతున్నాము. పరిచయం. న్యాయమైన, నిష్పక్షపాత ప్రపంచాన్ని నిర్మించడంలో మానవ హక్కుల కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. ధైర్యం, త్యాగం, పట్టుదలతో వారు అన్యాయం, వివక్ష, అణచివేతలను సవాలు చేశారు. చరిత్రను మార్చి, తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉన్న 30 మంది అసాధారణ వ్యక్తులను ఈ జాబితా పరిచయం చేస్తుంది. ఒకటి. మహాత్మా గాంధీ, భారతదేశం. అహింసా మార్గం ద్వారా భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారు. తన శాంతి తత్వంతో ప్రపంచ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చారు. సత్యం, న్యాయం, పౌర హక్కులకు ప్రతీకగా నిలిచారు. 2. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికా. జాతి వివక్షకు వ్యతిరేకంగా పౌర హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆఫ్రికన్ అమెరికన్ల కోసం అహింసను, సమానత్వాన్ని ప్రోత్సహించారు. ఆయన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. 3. నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా. వర్ణవివక్షకు మరియు జాతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. తన నమ్మకాల కోసం 27 సంవత్సరాలు జైలులో గడిపారు. క్షమాభావం మరియు ఐక్యతకు ప్రతీకగా నిలిచారు. 4. మలాలా యూసఫ్జాయ్, ప్రస్తుతం పాకిస్తాన్. తాలిబాన్ బెదిరింపుల మధ్య బాలికల విద్య కోసం పోరాడింది. కౌమార దశలో హత్యాయత్నం నుండి బయటపడింది. విద్యా హక్కుల కోసం ప్రపంచవ్యాప్త గళంగా మారింది. 5. రోసా పార్క్స్, అమెరికా. నిరసనగా తన బస్సు సీటును వదులుకోవడానికి నిరాకరించారు. మాంట్గోమరీ బస్ బహిష్కరణ ఉద్యమానికి నాంది పలికారు. జాతి వివక్షకు వ్యతిరేక ప్రతిఘటనకు చిహ్నంగా నిలిచారు. 6. డెస్మండ్ టుటు, దక్షిణాఫ్రికా. శాంతియుతంగా వర్ణవివక్షను వ్యతిరేకించారు. దాని ముగింపునంతరం సయోధ్యను ప్రోత్సహించారు. న్యాయం, శాంతికి గౌరవనీయమైన గళంగా నిలిచారు. 7. ఆంగ్ సాన్ సూకీ, మయన్మార్. ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఏళ్ల తరబడి గృహ నిర్బంధంలో గడిపారు. శాంతియుత ప్రతిఘటనకు ప్రతీకగా నిలిచారు. 8. ఎలియనోర్ రూజ్వెల్ట్, అమెరికా ఐక్యరాజ్యసమితి. ప్రపంచ మానవ హక్కుల ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ స్థాయిలో సమానత్వాన్ని ప్రోత్సహించారు. 9. సీజర్ చావెజ్, అమెరికా. వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాడారు. సమ్మెలు మరియు అహింసాత్మక నిరసనలు నిర్వహించారు. కార్మికుల పరిస్థితులను మెరుగుపరిచారు. 10. హ్యారియట్ టబ్మన్, అమెరికా. బానిసత్వం నుండి తప్పించుకుని ఇతరులకు స్వేచ్ఛ కల్పించారు. అండర్గ్రౌండ్ రైల్రోడ్ ద్వారా అనేక మందిని రక్షించారు. ధైర్యం మరియు విముక్తికి ప్రతీకగా నిలిచారు. 11. ఫ్రెడరిక్ డగ్లస్, అమెరికా. బానిసత్వం నుండి బయటపడి గొప్ప వక్తగా ఎదిగారు. బానిసత్వ నిర్మూలన కోసం పోరాడారు. సమాన హక్కుల కోసం ప్రభావవంతమైన నాయకుడిగా నిలిచారు. 12. గ్రెటా థన్బర్గ్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా. వాతావరణ మార్పులపై అవగాహన పెంచింది. యువత ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. తక్షణ చర్య కోసం ప్రపంచ నాయకులను కోరింది. 13. దలైలామా, టిబెట్, భారతదేశం. టిబెటన్ హక్కుల కోసం వాదించారు. శాంతి, కరుణ, అహింసను ప్రోత్సహించారు. ఆధ్యాత్మిక నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు. 14. ఎమ్మెలిన్ పాంఖార్స్ట్, యూకే. మహిళల ఓటు హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. నిరసనలు,
ప్రచారాలు నిర్వహించారు. మహిళల రాజకీయ హక్కులను సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 15. సూసన్ బి. ఆంథోనీ అమెరికా మహిళల ఓటు హక్కుల కోసం పోరాడారు. దేశవ్యాప్త ప్రచారాలను నిర్వహించారు. 19వ సవరణ అమలుకు పునాది వేశారు. 16. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించే అంతర్జాతీయ సంస్థ. మనస్సాక్షి ఖైదీల విముక్తి కోసం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. 17. కైలాష్ సత్యార్థి ప్రస్తుతం భారతదేశం వేలాది పిల్లలను బాల కార్మికత్వం నుండి రక్షించారు. విద్య మరియు బాలల హక్కుల కోసం పోరాడారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. 18. బి.ఆర్. అంబేద్కర్ భారతదేశం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. భారత రాజ్యాంగ రూపకర్తగా నిలిచారు. సామాజిక న్యాయం, సమానత్వానికి మార్గదర్శి. 19. రిగోబెర్టా మెంచు ప్రస్తుతం గ్వాటెమాలా ఆదివాసీ హక్కుల కోసం పోరాడింది. మానవ హక్కుల ఉల్లంఘనలను వెలుగులోకి తెచ్చింది. నోబెల్ శాంతి బహుమతి విజేత. 20. వంగారి మాథాయ్ కెన్యా గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని స్థాపించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళల హక్కులను ప్రోత్సహించారు. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న తొలి ఆఫ్రికన్ మహిళ. 21. లెచ్ వాలెసా పోలాండ్ సాలిడారిటీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాస్వామ్య సంస్కరణలకు దోహదపడ్డారు. 22. షిరిన్ ఎబాది ప్రస్తుతం ఇరాన్ మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాడింది. రాజకీయ ఖైదీలకు న్యాయం కోసం నిలిచింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. 23. వాక్లావ్ హావెల్ చెక్ రిపబ్లిక్ కమ్యూనిస్ట్ అణచివేతను శాంతియుతంగా వ్యతిరేకించారు. వెల్వెట్ విప్లవానికి నాయకత్వం వహించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులను ప్రోత్సహించారు. 24. గ్లోరియా స్టెయినం ప్రస్తుతం అమెరికా లింగ సమానత్వం కోసం పోరాడింది. ఫెమినిస్ట్ ఉద్యమాలకు నాయకత్వం వహించింది. ఆధునిక మహిళా హక్కుల ఉద్యమాలను ప్రభావితం చేసింది. 25. ఐ వేవే చైనా ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు. కళ ద్వారా మానవ హక్కుల సమస్యలను చూపించారు. తన కార్యకలాపాల వల్ల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. 26. ఆస్కార్ షిండ్లర్ జర్మనీ పోలాండ్ హోలోకాస్ట్ సమయంలో వేలాది యూదులను రక్షించారు. ఇతరులను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టారు. చీకటి కాలంలో మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. 27. అన్నే ఫ్రాంక్ నెదర్లాండ్స్ హోలోకాస్ట్ సమయంలో జీవితం గురించి డైరీ రాశారు. ఆమె రచనలు మానవ బాధలను ప్రతిబింబించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆశకు చిహ్నంగా నిలిచారు. 28. ఎలీ వీసెల్ అమెరికా ఫ్రాన్స్ హోలోకాస్ట్ దురాగతాలపై అవగాహన కల్పించారు. మానవ గౌరవం కోసం గళమెత్తారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. 29. మెడ్గర్ ఎవర్స్ అమెరికా జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. పౌర హక్కుల ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తన క్రియాశీలత కారణంగా హత్యకు గురయ్యారు. 30. హార్వే మిల్క్ అమెరికా బహిరంగంగా స్వలింగ సంపర్కుడిగా ఎన్నికైన తొలి నాయకుల్లో ఒకరు. ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడారు. సమానత్వ ఉద్యమాలకు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచారు. 31.
ముగింపు ఈ 30 మంది మానవ హక్కుల కార్యకర్తలు ఒక్క వ్యక్తి కూడా ప్రపంచాన్ని మార్చగలడని నిరూపించారు. వారి ధైర్యం, త్యాగం, దూరదృష్టి న్యాయం మరియు సమానత్వం కోసం జరుగుతున్న ఉద్యమాలకు నిరంతరం స్ఫూర్తినిస్తున్నాయి. వారి సేవలను స్మరించుకుంటూ, మానవ హక్కుల కోసం నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మనం గుర్తించాలి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.